వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ప్రశ్న 32. హైదరాబాద్లోని వారసత్వ సంపదగా ప్రసిద్ధి చెందిన టోలీ మసీదు ఎక్కడ ఉంది? ఆప్షన్స్ చెప్పండి. ఆప్షన్స్ ఇలా ఉన్నాయి: 1 కార్వాన్, 2 చాంద్రాయణగుట్ట, 3 షేక్స్పేట్, 4 బేగంపేట్. ఇక్కడ నాకు చిన్న ఆలోచన వస్తోంది. చెప్పండి. బేగంపేట్ అనేది కొంచెం ఆధునిక ప్రాంతం కదా, బహుశా అది కాదేమో అనిపిస్తోంది. మీ అంచనా ముమ్మాటికి నిజం. బేగంపేట్ అనేది నిజాం కాలం నాటి స్పానిష్ మసీదుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. కాబట్టి అది టోలీ మసీదు కాదు. ఓకే, అంటే ఆప్షన్ 4 కాదు. కాదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1, కార్వాన్. కార్వాన్ ప్రాంతంలో ఉందా? అవును. ఈ టోలీ మసీదును స్థానికులు దంబ్రీ మసీదు అని కూడా పిలుస్తారు. క్రీస్తు శకం 1671వ సంవత్సరంలో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఆయన ప్రధాన వాస్తుశిల్పి మూసాఖాన్ దీన్ని నిర్మించారు. 16వ శతాబ్దం. 17వ శతాబ్దం అన్నమాట. అవును, 17వ శతాబ్దం. హైదరాబాద్లోని మక్కా మసీదు తర్వాత అంతకి అద్భుతమైన స్టక్కో కళాకృతులున్న మసీదు ఇదే. ఒక్క నిమిషం, ఈ స్టక్కో కళాకృతులు అంటే ఏమిటి? చాలాసార్లు ఈ పదం వినిపిస్తుంది, కాని దాని అసలు అర్థమేమిటో కాస్త వివరిస్తారా? తప్పకుండా. స్టక్కో అంటే సున్నం, ఇసుక మరియు నీరు కలిపిన ఒక ప్రత్యేకమైన గార. ఈ మిశ్రమంతో గోడలమీద, కమాన్లమీద అత్యంత సున్నితమైన అద్భుతమైన పూలు, తీగలు చెక్కుతారు. ఓహో, అంటే ప్లాస్టర్ లాంటిదాంతో చేసే డిజైన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్గా. కుతుబ్షాహీల నిర్మాణాల్లో ఇది చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక ఈ మసీదు నిర్మాణ శైలి చూస్తే ఇందులో 2 హాళ్లు ఉంటాయి. బయటిదానికి 5 కమాండ్లు, లోపలిదానికి 3 కమాండ్లు ఉంటాయి. మరి మిగతా ఆప్షన్స్ చాంద్రాయణగుట్ట, షేక్పేట్ సంగతేంటి? ఆప్షన్ 2, చాంద్రాయణగుట్ట పాతబస్తీ దక్షిణాన ఉంది. ఇది పైగా సమాధులకు ప్రసిద్ధి. ఇక ఆప్షన్ 3 షేక్పేట్ గోల్కొండకు దగ్గరే అయినా అది చారిత్రక షేక్పేట్ సరాయికి ప్రసిద్ధి. అంటే గోల్కొండకు వెళ్లే దారిలో ఉన్న కార్వాన్ మాత్రమే దీనికి సరైన వేదిక. అవును. ఒకప్పటి వజ్రాలు, ముత్యాల వ్యాపార కేంద్రం ఈ కార్వాన్. ప్రపంచం నలుమూలల నుండి వ్యాపారులు ఇక్కడికే వచ్చేవారు. అద్భుతం. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఉన్న ప్రాంతంలో ఈ మసీదుందన్నమాట. చాలా ఆసక్తికరం. ఇప్పుడు వజ్రాల లాంటి చరిత్ర నుంచి సాహిత్య సంపద వైపు మళ్ళుదాం. మన 33వ ప్రశ్న కవులకు సంబంధించింది. చెప్పండి. ప్రశ్న 33. కింది కవులలో బృహత్కథ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్: 1 అగస్త్యకవి, 2 గుణాఢ్యుడు, 3 బండి యాదగిరి, 4 జూపాక సుభద్ర. ఇక్కడ నాకు ఆప్షన్ 3 ఇంకా 4 చాలా ఆధునిక పేర్లలా అనిపిస్తున్నాయి కదూ? కరెక్ట్గా పట్టారు. మీరు ఆ 2 ఆప్షన్లను చాలా సులభంగా ఎలిమినేట్ చేయవచ్చు. అవునా? అవును. ఆప్షన్ 3 బండి యాదగిరి గారు మరియు ఆప్షన్ 4 జూపాక సుభద్ర గారు ఆధునిక ప్రాంతీయ తెలుగు రచయితలు. బండి యాదగిరి గారు అంటే తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి పాటలు రాశారు కదా? అవును, గొప్ప గీతాలు రాశారు. అలాగే జూపాక సుభద్ర గారు దళిత, బహుజన, స్త్రీవాద సాహిత్యంలో ప్రముఖులు. కాబట్టి ఈ ప్రాచీన పుస్తకంతో వారికి సంబంధం లేదు. ఇక మిగిలినవి 2 ఆప్షన్స్: అగస్త్యకవి, గుణాఢ్యుడు. ఇందులో ఆప్షన్ 1 అగస్త్యకవి వేద మరియు ప్రాచీన తమిళ సాహిత్యానికి చెందిన గొప్పముని. కాబట్టి మనకు మిగిలిన సరైన సమాధానం ఆప్షన్ 2 గుణాఢ్యుడు. గుణాఢ్యుడు. ఈ బృహత్కథ అంటే అర్థమేంటి? బృహత్కథ అంటే అక్షరాల గొప్ప కథ అనే అర్థం. ఈ ప్రాచీన ఇతిహాసం పైశాచీ అనే అత్యంత ప్రాచీన భాషలో రాయబడింది. ఒక్క నిమిషం, ఈ పైశాచీ భాష అనే పేరు వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. పైశాచీ అంటే దయ్యాల భాష అని అనుకునే ప్రమాదముంది. దీని వెనక అసలు కథ ఏమిటి? ఇది చాలామందికి వచ్చే సందేహమే. కాని పైశాచీ అంటే దయ్యాలు మాట్లాడే భాష అని కాదు. మరి ప్రాచీన కాలంలో సంస్కృతమనేది కేవలం పండితులకు, రాజస్థానాలకు మాత్రమే పరిమితమైన, అంటే ఉన్నత వర్గాల భాష కదా. కాని సామాన్య ప్రజలు అడవుల్లో, పల్లెల్లో ఉండేవారు మాట్లాడుకునే ప్రాకృత భాషల్లో ఒకటే ఈ పైశాచీ. ఓహో, అంటే సామాన్యుల భాష అన్నమాట. అవును. గుణాఢ్యుడు సామాన్యుల కథలను సామాన్యుల భాషలోనే రాయాలనే గొప్ప ఉద్దేశంతో సంస్కృతాన్ని పక్కన పెట్టి ఈ పైశాచీ భాషలో
బృహత్కథను రాశాడు. వావ్! ఇది నిజంగా గొప్ప విషయం. దురదృష్టవశాత్తు ఆ మూలగ్రంథం ఇప్పుడు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయి మనకు లభించడం లేదు. కాని సోమదేవుని కథా సరిత్సాగరం, క్షేమేంద్రుని బృహత్ కథామంజరి లాంటి గొప్ప సంస్కృత గ్రంథాలకు గుణాఢ్యుని బృహత్కథే మూలం. ఇది వింటుంటే నాకొక విషయం అర్థమవుతోంది. అసలు పుస్తకం కాలగర్భంలో కలిసిపోయినా అందులోని కథలు మాత్రం ఇతర రచయితల ద్వారా వేల సంవత్సరాలుగా బతికే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. సరే, సామాన్యుల భాష గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సామాన్యుల పండుగ, ముఖ్యంగా ప్రకృతికి సంబంధించిన 34వ ప్రశ్న చూద్దాం. తప్పకుండా. ప్రశ్న 34. భూమి, నీరు మరియు మనుషుల మధ్య ఉన్న సంబంధాన్ని మహిళలు పూలతో జరుపుకునే పండుగ ఏది? ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 ఒగ్గు కథ, 2 చిందు యక్షగానం, 3 బతుకమ్మ, 4 బోనాలు. పూలతో అనగానే బతుకమ్మ అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు కదా. అవును, ఎలాంటి సందేహం లేకుండా సరైన సమాధానం ఆప్షన్ 3 బతుకమ్మ. ఇది మనకందరికీ తెలిసిన పండుగే. అవును, ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. కాని దీని వెనుకున్న అసలు ఆంతర్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం పూలను పేర్చడం కాదు, ప్రకృతితో, ముఖ్యంగా భూమి, నీరుతో మనిషికి ఉన్న సంబంధాన్ని ఇది తెలుపుతుంది. అంటే ఆ పూలకి నీటికి ఉన్న లింకేంటి అంటారా? వర్షాకాలం చివర్లో వాగులు, వంకలు నిండినప్పుడు తంగేడు, గునుగు, బంతినాంటి ఔషధ గుణాలున్న పూలను మహిళలు ఒక శంఖాకారంలో పేర్చి గౌరీదేవిగా పూజిస్తారు. ఆ తర్వాత నీటిలో వదులుతారు కదా. శుద్ధి చేస్తాయనే ఒక నమ్మకం. ఇది పర్యావరణ స్పృహను చూపే గొప్ప కాన్సెప్ట్. నిజమే. మరి మిగతా ఆప్షన్లెందుకు? కాదు. ఆప్షన్ 1 ఒగ్గు కథ అనేది మల్లన్న దేవుని భక్తి కథలు చెప్పే పురుషుల జానపద కళారూపం. ఇది పండుగ కాదు. ఓకే. ఆప్షన్ 2 చిందు యక్షగానం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించే ఒక పౌరాణిక నాటకం. ఇక ఆప్షన్ 4 బోనాలు అనేది పండుగే అయినప్పటికీ అది మహంకాళి అమ్మవారికి సంబంధించింది కదా. అవును, అన్నం, బెల్లం, పాలు కలిపిన బోనాన్ని నైవేద్యంగా సమర్పించి ఆరోగ్యం కోరుకునే పండుగ అది. కాబట్టి భూమి, నీరు, పూల కాన్సెప్ట్ కేవలం బతుకమ్మకే చెందుతుంది. ఒక పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, మన పర్యావరణ వ్యవస్థను కాపాడుకునే ఒక అద్భుతమైన విధానమని బతుకమ్మ ద్వారా అర్థమవుతుంది. అక్షరాలా నిజం. నీటితో బంధం చూశాం, ఇప్పుడు రాతితో మనకున్న బంధం చూద్దాం. మన 35వ ప్రశ్న ఒక కళకు సంబంధించింది. ప్రశ్న 35. తెలంగాణలోని రామడుగులో రాతి శిల్పాల చెక్కడంలో వాడే ప్రత్యేకమైన రాయి ఏది? ఆప్షన్స్: 1 దేవశిల, 2 రామశిల, 3 భగవతిశిల, 4 అమృతశిల. ఇక్కడ మీరేమన్నా గెస్ చేస్తారా? పదాల అర్థాలను బట్టి చూస్తే అమృతం అంటే మరణం లేనిది, శాశ్వతమైనది అనే అర్థముంది కదా. బహుశా ఆప్షన్ 4 సరైందేమో. మీ అంచనా అద్భుతంగా పనిచేసింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అమృతశిల. వావ్! అసలీ రాముడుగు ఎక్కడుంది? కరీంనగర్ జిల్లాలోని రామడుగు ప్రాంతం రాతి శిల్పాలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడి కళాకారులు కాకతీయుల కాలం నాటి ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ అంటే తరతరాలుగా కొనసాగిస్తున్నారు. కాకతీయుల కాలం నాటి నుంచా? గ్రేట్. అవును. దేవాలయాల్లో దేవుళ్ల విగ్రహాలు, అద్భుతమైన ప్యానెల్స్ చెక్కడానికి వాళ్లు ఈ అమృతశిలను వాడతారు. ఈ రాయి చాలా మన్నికగా ఉండటమే కాకుండా ఉలి దెబ్బకు ఎంతో సున్నితమైన ఆకృతులను చెక్కడానికి అనువుగా ఉంటుంది. అందుకే దానికి ఆ పేరొచ్చిందన్నమాట. అవును, మీరు చెప్పినట్లు అమృతం అంటే శాశ్వతమైనది కదా. ఇక ఆప్షన్ 1 దేవశిల, ఆప్షన్ 2 రామశిల, ఆప్షన్ 3 భగవతీశిల అనేవి కేవలం దేవుళ్లకు సంబంధించిన సాధారణ పేర్లు మాత్రమే. చారిత్రకంగా రాముడుగు అనగానే అమృతశిల మాత్రమే ప్రామాణికం. శిల్పుల చేతుల్లో ఒక సాధారణ రాయి అమృతశిలరా మారడం నిజంగా ఒక అద్భుతం. సరే, కళల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి 36వ ప్రశ్న కూడా ఆ కోవకే చెందుతుంది. కాని ఇది భౌగోళిక సరిహద్దులు దాటిన కళ. ఆసక్తికరంగా ఉందే. ప్రశ్న చదవండి. ప్రశ్న 36. 17వ శతాబ్దంలో తెలంగాణకు వలస వచ్చి నిర్మల్ బొమ్మల కళను పరిచయం చేసిన నక్కాష్ కుటుంబాలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆప్షన్స్ చూద్దాం. 1 రాజస్థాన్, 2 మహారాష్ట్ర, 3 మధ్యప్రదేశ్, 4 గుజరాత్. నాకో చిన్న సందేహమిక్కడ. ఏంటది? ఆప్షన్ 1 రాజస్థాన్ అంటే ఎడారి ప్రాంతం కదా. అక్కడ చెక్కబొమ్మల కళ ఎలా పుట్టింది? వాళ్ళు దట్టమైన అడవులున్న నిర్మల్ ఎందుకొచ్చినట్లు? మీరు అడిగిన ఈ ప్రశ్నలోనే చరిత్రలోని ఒక అద్భుతమైన మలుపు దాగి ఉందండి. సరైన సమాధానం ఆప్షన్ 1 రాజస్థానే. నిజంగానా? అవును. రాజస్థాన్ నుంచే వచ్చారా? అవును.
ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణం మృదువైన పొనికి చెక్కతో చేసే బొమ్మలకు నకాషీ కళకు చాలా ప్రసిద్ధి. 17వ శతాబ్దంలో రాజస్థాన్ నుండి వలస వచ్చిన ఈ నకాష్ కళాకారులు కలప కోసం, స్థానిక రాజుల ఆదరణ కోసం వెతుకుకుంటూ అటవీ ప్రాంతమైన నిర్మల్కు చేరుకున్నారు. ఓహో, వనరుల కోసం వలస వచ్చారన్నమాట. ఎగ్జాక్ట్గా. ఎడారి ప్రాంతం నుండి వచ్చినవారు తెలంగాణలోని స్థానిక అటవీ వనరులను ఉపయోగించుకుని ఒక సరికొత్త కళకు ప్రాణం పోశారు. అదే నిర్మల్ ఆర్ట్. మరి మిగతా రాష్ట్రాల గురించి చూస్తే? ఆప్షన్ 2 మహారాష్ట్ర పైఠానీ వస్త్రాలకు, వార్లీ చిత్రకళకు ప్రసిద్ధి. ఇక ఆప్షన్ 3 మధ్యప్రదేశ్ గోండ్ గిరిజన కళలకు ప్రసిద్ధి. ఆప్షన్ 4 గుజరాత్ పటోలా వస్త్రాలకు, పూసల అల్లికకు ప్రసిద్ధి. ఈ రాష్ట్రాల వేటికి నిర్మల్ బొమ్మలతో సంబంధం లేదు. భలే చెప్పారు. రాజస్థాన్ ఎడారి రంగులే తెలంగాణ బొమ్మల కళగా మారే అన్నమాట. ఎక్కడో రాజస్థాన్, మరెక్కడో మన నిర్మల్. కళలకు సరిహద్దులుండవని ఇది నిరూపిస్తోంది. అంతేగదా? ఇప్పుడు 37వ ప్రశ్నకు వెళ్దాం. మళ్లీ సాహిత్యం వైపు వెళ్తున్నాం. రైట్. ప్రశ్న 37. మహాకవి కాళిదాసు సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటిన ఏ ప్రముఖుని పేరుమీద తెలంగాణ ప్రభుత్వం ఒక సంస్కృత విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తోంది? ఆప్షన్స్. ఆప్షన్ 1 బమ్మెర పోతన, 2 మల్లినాథ సూరి, 3 ఆదికవి పంప, 4 గుణాఢ్యుడు. బమ్మెర పోతన తెలంగాణ కవే కదా, బహుశా ఆయనే ఉంటారా? లేదు. బమ్మెరపోతన గారు 15వ శతాబ్దంపు గొప్ప తెలుగు కవి. మనకు తెలిసిందే. ఆయన భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది కాళిదాసు రచనల గురించి. అంటే సంస్కృత సాహిత్యం గురించి కదా? అవును. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 మల్లినాథ సూరి. మెదక్ జిల్లా కుల్చార్లో జన్మించిన ఈయన 14వ శతాబ్దంపు గొప్ప సంస్కృత కవి. ఈయన్ని వ్యాఖ్యాన చక్రవర్తి అని గౌరవంగా పిలుస్తారు. ఒక్క నిమిషం. ఈ వ్యాఖ్యానం అంటే ఖచ్చితంగా ఏమిటి? ఒక కవి రాసిన దాన్ని మరొకరు ఎందుకు రాయాల్సొస్తుంది? మంచి ప్రశ్న. వ్యాఖ్యానమంటే ఒక రచయిత రాసిన క్లిష్టమైన పద్యాలకు, శ్లోకాలకు సామాన్యులకు అర్థమయ్యేలా రాసే వివరణాత్మకమైన విశ్లేషణ. ఓకే, ఒక గైడ్లాగా అన్నమాట. దాదాపుగా అంతే. కాళిదాసు రాసిన రఘువంశం, కుమారసంభవం లాంటి గొప్ప కావ్యాల్లో ఎన్నో లోతైన అర్థాలు దాగి ఉన్నాయి. మల్లినాథసూరి ఆ పదాల వెనుక ఉన్న అసలు భావాన్ని ఎంతో స్పష్టంగా విడమర్చి చెప్పారు. అంటే ఆయన వల్లే కాళిదాసు రచనలు మరింత పాపులర్ అయ్యాయి అంటారు? ఖచ్చితంగా. ఆయన వ్యాఖ్యానాల వల్లే కాళిదాసు కవిత్వం మరింత సులభంగా ప్రపంచానికి అర్థమైంది. ఒక రకంగా కాళిదాసు కవిత్వానికి మల్లినాథుడు ప్రాణం పోశాడు. ఆయన విశేష కృషికి గుర్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వావ్! మరి ఆప్షన్ 3, 4? ఆప్షన్ 3 ఆదికవి పంప 10వ శతాబ్దానికి చెందిన తొలి కన్నడ కవి. ఆప్షన్ 4 గుణాఢ్యుడు మనం ముందే మాట్లాడుకున్నట్లు బృహత్కథ రచయిత. కాబట్టి కాళిదాసు వ్యాఖ్యానాలతో వీరికి సంబంధం లేదు. ఒకరు అద్భుతమైన కావ్యం రాస్తే దాని గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేసే బాధ్యత ఇంకొకరు తీసుకున్నారన్నమాట. ఇప్పుడు మన విశ్లేషణలో ఒక మ్యాచ్ ది ఫాలోయింగ్ లాంటి ప్రశ్న చూద్దాం. 38వ ప్రశ్న. చెప్పండి. ప్రశ్న 38. కింది వారసత్వ కట్టడాలు వాటి స్థానాలతో సరిగ్గా జతపరచబడినవి ఏవి? జత 1 చౌమహల్లా ప్యాలెస్ డాష్ హైదరాబాద్. జత 2 రామప్ప దేవాలయం డాష్ ములుగు. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 ఏదీ కాదు. రామప్ప దేవాలయం ఇటీవలే ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిందని నేను చదివాను. చౌమహల్లా కూడా హైదరాబాద్లోనే ఉంది కదా, అంటే ఆప్షన్ 3 అయి ఉంటుందా? అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. సరైన సమాధానం ఆప్షన్ 3. అంటే 1 మరియు 2 సరైనవే. ఎలాగో కాస్త వివరిస్తారా? మొదటిది చూస్తే చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాదులోని ఖిల్వత్ ప్రాంతంలో నిజాములచే నిర్మించబడింది. ఇది పర్షియన్, మొఘల్ మరియు యూరోపియన్ శైలుల అద్భుతమైన కలయిక. ఓకే. ఇక రెండవది రామప్ప దేవాలయం. దీని అసలు పేరు కాకతీయ రుద్రేశ్వర దేవాలయం. ఇది ములుగు జిల్లా పాలంపేటలో 13వ శతాబ్దంలో రేచర్ల రుద్రునిచే నిర్మించబడింది. దీనికొక ప్రత్యేకత ఉంది కదా? అవును, దీన్ని చెక్కిన శిల్పి రామప్ప పేరుమీదే ఆ గుడికి పేరు స్థిరపడటం చరిత్రలో ఒక అరుదైన గౌరవం. మీరన్నట్లు దీనికి యునెస్కో గుర్తింపు కూడా లభించింది. శిల్పి పేరుమీద గుడి ఉండటం నిజంగా గొప్ప విషయం. ఇక 39వ ప్రశ్న చూద్దాం.
ఇది కట్టడాల కాలాన్ని బట్టి వరుస క్రమంలో పేర్చే ప్రశ్న. ఇదొక చిన్న టైం మెషిన్ లాంటిది. భలే చెప్పారు. చూద్దాం టైం మెషిన్ ఎలా పనిచేస్తుందో. ప్రశ్న 39. కింది వారసత్వ ప్రదేశాలను వాటి నిర్మాణ కాలక్రమం అంటే పాతవి నుండి కొత్తవిగా అమర్చండి. 1 త్రికూట దేవాలయం, 2 భువనగిరి కోట, 3 ఆదిలాబాద్ కోట మరియు ఈద్గా. ఆప్షన్స్. ఆప్షన్స్ 1, 2, 1, 3. ఆప్షన్ 2 2, 3, 1. ఆప్షన్ 3 3, 2, 1. ఆప్షన్ 4 1, 3, 2. మనం ముందు మాట్లాడుకున్నట్లు కాకతీయులు 12వ శతాబ్దం వాళ్ళు. కానీ భువనగిరి కోట ఇంకా పాతది అని నాకో చిన్న డౌట్. మీ విశ్లేషణ చాలా స్పష్టంగా ఉందండి. సరైన క్రమం ఆప్షన్ 1. అంటే ముందుగా భువనగిరి, ఆ తర్వాత త్రికూట దేవాలయం, చివరగా ఆదిలాబాద్ కోట. అంటే ఎలాగో వాటి శతాబ్దాలు చెప్తారా? ముందుగా భువనగిరి కోట తీసుకుంటే ఇది 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులు నిర్మించారు. ఇచ్చిన వాటిలో ఇదే అన్నింటికంటే పాతది. ఓకే, చాళుక్యుల కాలం. ఆ తర్వాత త్రికూట దేవాలయం. దీన్నే మనం 1000 స్తంభాల గుడి అంటాము. ఇది క్రీస్తు శకం 1163లో కాకతీయ రుద్రదేవునిచే నిర్మించబడింది. అంటే 12వ శతాబ్దం. 12వ శతాబ్దం. ఇక మిగిలింది ఆదిలాబాద్ కోట కదా? అవును. ఆదిలాబాద్ కోట మరియు ఈద్గా అనేవి 18, 19వ శతాబ్దంలో గోండురాజులు, నిజాంల కాలంలో నిర్మించబడ్డాయి. కాబట్టి క్రమం భువనగిరి, 1000 స్తంభాల గుడి, ఆదిలాబాద్ కోట. కాలక్రమం చాలా సులభంగా అర్థమైంది. ఇందాక ఆదిలాబాద్ కోట అన్నాం కదా, మరి ఆ జిల్లా పాత పేరేంటో చూద్దాం. అదే మన 40వ ప్రశ్న. చెప్పండి. ప్రశ్న 40. ఆదిలాబాద్ జిల్లా ప్రాచీన నామం ఏమిటి? ఆప్షన్ 1 ఎల్గందుల, 2 యదులాపురం, 3 మానుకోట, 4 బిక్కవోలు. ఇక్కడ మానుకోట అంటే ఇప్పుడున్న మహబూబాబాద్ కదా, అదైతే ఖచ్చితంగా కాదు అని నేను లాజిక్ వాడుతున్నాను. అవును, మీ లాజిక్ కరెక్టే. మానుకోట అనేది మహబూబాబాద్ పాత పేరు. అలాగే ఆప్షన్ 4 బిక్కవోలు అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం. మరి ఎల్గందుల? ఆప్షన్ 1 ఎల్గందుల అనేది మెదక్, కరీంనగర్ ప్రాంతానికి సంబంధించిన ఒక చారిత్రక కోట పేరు. కాబట్టి మనకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ 2 యదులాపురం. ఇదే సరైన సమాధానం. యదులాపురం అంటే ఎద్దులపురమనా? ఎగ్జాక్ట్గా. యదులాపురం అనగా ఎద్దుల భూమి అని అర్థం. ఇది ఆ ప్రాంతపు వ్యవసాయ మూలాలను తెలుపుతుంది. ఆ తర్వాత కుతుబ్షాహీల కాలంలో ఇది ఎద్లాబాద్గా మారి ఆ పైన ఆదిలాబాద్గా మారిందని చరిత్రకారులు చెబుతారు. ఒక ప్రాంతం పేరు వెనుక ఆ ప్రజల జీవనాధారం ఎలా దాగి ఉందో తెలుసుకోవటం చాలా బావుంది. ఇప్పుడు 41వ ప్రశ్న. మళ్ళీ కోటల దగ్గరికి వస్తున్నాం. సరే, అడగండి. ప్రశ్న 41. యునెస్కో గుర్తింపు పొందిన వరంగల్ కోట ఏ రాజవంశకాలంలో నిర్మించబడింది? ఆప్షన్ 1 కుతుబ్షాహీ వంశం, 2 కాకతీయ వంశం, 3 రాష్ట్రకూట వంశం, 4 విజయనగర సామ్రాజ్యం. ఇక్కడ నేను మళ్ళీ ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి, ఎలా చేస్తారో. విజయనగర సామ్రాజ్యం హంపీ కేంద్రంగా సాగింది కదా, వాళ్లు వరంగల్లో కోట కట్టే అవకాశం లేదు. కుతుబ్షాహీలు గోల్కొండ కేంద్రంగా పాలించారు. సో ఆప్షన్ 2 కాకతీయులు సరైన సమాధానం కావచ్చా? మీ లాజిక్ 100% సరైనది. వరంగల్ కోట అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది కాకతీయ వంశమే. ఆప్షన్ 2 కరెక్ట్. ఎవరి కాలంలో నిర్మించారు దీన్ని? 12వ శతాబ్దంలో గణపతిదేవుని కాలంలో దీని నిర్మాణం ప్రారంభమై రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కాలంలో పూర్తయింది. ఇందులో మట్టి, కందకం, రాతి గోడలతో కూడిన 3 పొరల రక్షణ వ్యవస్థ ఉంది. ప్రసిద్ధ కాకతీయ శిలాతోరణాలు కూడా ఇక్కడే ఉన్నాయి. చాలా పకడ్బందీ రక్షణ వ్యవస్థ అన్నమాట. ఇక ఆప్షన్ 3 రాష్ట్రకూటుల సంగతేంటి? రాష్ట్రకూటులు 8 నుండి 10వ శతాబ్దంలోనే ఉన్నారు. వరంగల్ కోట నిర్మాణంతో వారికి ఎలాంటి సంబంధం లేదు. కాకతీయుల ముందుచూపు ఎంతో గొప్పది కదా. ఇక మనం 42వ ప్రశ్నకు చేరుకున్నాం. గ్రామీణ జీవనానికి అద్దం పట్టే కళల గురించిన ప్రశ్న ఇది. చెప్పండి. ప్రశ్న 42. గ్రామీణ జీవితం మరియు ప్రకృతిని చిత్రీకరించే తెలంగాణ సాంప్రదాయ చిత్రకళ ఏది? ఆప్షన్ 1 చేర్యాల స్క్రోల్ పెయింటింగ్, 2 మధుబని పెయింటింగ్, 3 పట్టచిత్ర, 4 గోండు పెయింటింగ్. స్క్రోల్ అంటే ఒక రకంగా మన పల్లెటూరు సినిమాలాంటిదేమో కదా. మధుబని అంటే బీహార్ వైపు విన్నట్టు గుర్తుంది. అవును, మీరు కరెక్ట్గా పాయింటౌట్ చేశారు.
మధుబనీ పెయింటింగ్ బీహార్కు చెందింది. అలాగే ఆప్షన్ 3 పట్టచిత్ర అనేది ఒడిస్సా ప్రాంతానికి చెందింది. ఇక ఆప్షన్ 4 గోండ్ అనేది మధ్యప్రదేశ్లోని గిరిజన కళ. అంటే అన్నీ వేరే రాష్ట్రాలవి. అవును, ఇవి వేరే రాష్ట్రాలవి కాబట్టి మన సరైన సమాధానం ఆప్షన్ 1 చెర్యాల స్క్రోల్ పెయింటింగ్. ఇది సిద్దిపేట జిల్లా చెర్యాల గ్రామానికి చెందిన నకాషీ కమ్యూనిటీ వారు గీస్తారు. దీని ప్రత్యేకత ఏంటి? ఖాదీ వస్త్రంపై ఎరుపు రంగు నేపథ్యంలో పురాణ, గ్రామీణ కథలను వివరిస్తూ గీస్తారు. మీరు అన్నట్లు ఇది ఆనాటి పల్లెటూరి సినిమానే. కథకులు ఈ బొమ్మల స్క్రోల్ను మెల్లగా విప్పుతూ కథలు చెబుతారు. 2007వ సంవత్సరంలో దీనికి జీఐ ట్యాగ్ కూడా వచ్చింది. టీవీలు లేని కాలంలో రంగుల బొమ్మలతో కథలు చెప్పడం ఎంత ఆనందంగా ఉండేదో కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.